నమో భగవతే రుద్రాయ. 29/1/2025 బుధవారం మనకి శ్రవణ నక్షత్రం ఉన్నది. ఆ రోజు మనకి పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్య. దీనినే మనం చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ మౌని అమావాస్య రోజు మనం కుంభమేళాలో గనక నదీ స్నానం ఆచరించాము అంటే మనకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ మౌని అమావాస్య రోజు బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి 9:08 వరకు కూడా ఉన్నది. తదుపరి మనకి శ్రవణ నక్షత్రం వస్తూ ఉన్నది. అయితే ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారు, శ్రవణ నక్షత్రం వారు తప్పనిసరిగా ఈ కుంభమేళాలో స్నానం ఆచరించి ఆ నదీ తీర ప్రాంతమునందే తమ శక్తి కొలది ఏవైనా దానాలను ఇచ్చిన వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే దానాలలో మనం ప్రధానంగా ఉదక కుంభదానం కానీ, లేదా స్వయం పాకదానం కానీ, వస్త్రదానం కానీ, లేదా తమ శక్తి కొలది చెప్పులను కానీ దానంగా ఇవ్వవచ్చును. ఇంకా ప్రధానంగా ఈరోజు చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే భగవద్గీతని పారాయణం చేసుకోవాలి. అలాగే గురువులను ప్రార్థనాపూర్వకంగా నమస్కరించాలి. అలాగే మనకి ప్రధానంగా తల్లిదండ్రులు మనకి మొట్టమొదటి గురువులు కాబట్టి తల్లిదండ్రులని సేవించాలి. వారికి నమస్కారం కూడా చేసుకోవాలి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారు, శ్రవణ నక్షత్రం వారే కాక మిగిలిన వారు కూడా ఈ దానాలు చేసుకున్న విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే కుంభమేళాకి వెళ్ళలేనటువంటి పక్షంలో ఉన్నవారు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుని ఇంటి వద్దనే స్నానాన్ని కనుక ఆచరించారు అంటే ఆ నదీ స్నానం ఆచరించేటటువంటి ఫలితమే కలుగుతుంది. అయితే ఆ మంత్రం మీ అందరికీ తెలిసినదే. గంగే యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురుహు. ఈ మంత్రాన్ని చెప్పుకుని మనం స్నానం గనక అమావాస్య రోజు ఆచరించాము అంటే తప్పకుండా మనకి నదీ స్నానం చేసినటువంటి ఫలితమే కలుగుతుంది. అయితే ఇంకా అవకాశం ఉన్నవారు ఈ అమావాస్య రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి తదుపరి సూర్యాస్తమయం అయిన తరువాత మీరు ఆహారంగా చపాతీలను అలాగే కొంచెం పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలని భుజించడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ ఆహార పదార్థాలు అంటే మనకి ఆ రోజు చంద్రుడు అనేటటువంటి గ్రహం మనకి అమావాస్య రోజు ఉండదు. అప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా నెరవేరే అవకాశం ఉంటుంది ఇలా ఉపవాసం ఉండడం ద్వారా. అంటే చంద్రుడికి సంబంధించినటువంటి పదార్థాలు ఏమీ కూడా స్వీకరించకూడదు. అంటే అన్నము కానీ, లేదా పళ్ళ రసాలు కానీ, ఇంకా పాలు కానీ, పెరుగు కానీ, పంచదార కానీ వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క పదార్థాలు ఏవి కూడా తీసుకోకుండా మీరు ఉపవాసంగా ఉండి రాత్రి సమయంలో సూర్యుడి యొక్క పదార్థమైనటువంటి గోధుమలతో తయారు చేసినటువంటి పిండి పదార్థమైనటువంటి చపాతీలను తీసుకోవడం, అలాగే బుధుడికి సంబంధించినటువంటి పెసలు ఆ పెసరపప్పుతో కూడా మీరు పదార్థాన్ని భుజించడం ద్వారా మీ యొక్క కోరిక అనేటటువంటిది నెరవేరే అవకాశం ఉన్నది. ఇంకా మీరు ఈరోజు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే ప్రధానంగా భగవద్గీతని పారాయణం చేసుకోవాలి, తల్లిదండ్రులని పూజించాలి. ఇంకా ఈ అమావాస్య రోజు మీరు ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి శివాలయంకు వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం ఆచరించిన మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ప్రధానంగా ధనుస్సు రాశి వారు, మకర రాశి వారు ఈ యొక్క పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మిగిలిన రాశుల వారు కూడా ఈ యొక్క పరిహారాలు ఆచరించిన వారికి కూడా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే వారు చేస్తున్నటువంటి పనులలో జాప్యం ఉన్నా, ఏ పని అనుకున్నా సరే అవ్వకపోయినా సరే ఈ పరిహారాలు ఆచరించిన వారికి ఆ పని జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ధనుస్సు, మకర రాశి వారితో పాటు మిగిలిన రాశుల వారు కూడా ఈ పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. పుష్యమాసంలో మనకి ప్రతిరోజు కూడా చాలా విశేషమైనటువంటిది. ఇక చివరి రోజు అయినటువంటి పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్య కూడా మనకి చాలా విశేషమైనటువంటిది. ఈ అమావాస్యనే మనం చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య కోటి గ్రహణాలతో పోల్చుకుంటే ఎంతటి శక్తివంతమైనదో
అంత శక్తివంతమైనటువంటి అమావాస్య. కాబట్టి ఇటువంటి రోజునాడు మనం ఈ పరిహారాల్ని ఆచరించి మనకి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఈ రోజునాడు జపము చేసుకున్న విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే అమావాస్య రోజు శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు జపం చేసుకున్న ఆ జప ఫలితం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైన వారు, అంటే ఎవరికైతే వీలు అవుతుందో వారందరూ కూడా కనీసము మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవం యొక్క జపం చేసుకున్న మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ప్రధానంగా ఈ 2 నక్షత్రాల వారు మటుకు ఈ దానాలు చేసుకున్న వారికి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వారు, శ్రవణ నక్షత్రం వారు తప్పనిసరిగా ఈ దానాలు చేసుకుని ఆ యొక్క ఫలితాలు అనేటటువంటివి పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.